తెలంగాణను సమైక్యాంధ్ర కబంధ హస్తాల నుంచి ఇడిపించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్ళన్నీ ఆంధ్రకెత్తుకపోయి తెలంగాణను సమైక్య పాలకులు ఎట్లా ఎడారిగా మార్చిండ్రో అందరికీ ఏరుకున్న ముచ్చటనే. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఎడారి అన్న రాష్ట్రాన్నే అన్నపూర్ణ అనేటట్టు మార్చిండు కేసీఆర్ సారు. గోదావరి నీళ్లను ఒడిసి పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణను సస్యశ్యామలం చేసిండు. కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ ఆ గోదావరి నీళ్లను ఆంధ్ర సీఎం బాబు సారు తన్నుగా పోతుంటే ఒడ్డు మీద ఉండి సర్కస్ షో చూసినట్టు చూస్తుండు మన సీఎం రేవంత్ సారు. కాంగ్రెస్ వాళ్లకు తెలంగాణ సోయి ఇప్పుడే కాదు, ఇంకా 1000 ఏండ్లైనా ఉండదనేటందుకు ఇదే నిదర్శనం. తెలంగాణ నీళ్ల హక్కులను కాలదన్నుకుంటా గోదావరి జలాలను ఎత్తుకుపోయేటందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే తెలంగాణ సర్కారేమో అందాల పోటీలోకి వచ్చిన వాళ్ళ తోక చుట్టూ తిరుగుకుంటా బిజీలున్నది. ఎసొంటి పర్మిషన్లు లేకుండా 80,000 కోట్లతోటి ఆంధ్ర సర్కారు బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే ఏం పడవ చేస్తున్నారు వీళ్ళంతా అని మండిపడుతుండు హరీష్ సారు. విభజన చట్టం ప్రకారంగా కృష్ణా, గోదావరి నదుల మీద కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పర్మిషన్ తీసుకోవాలి. కానీ అట్లా చెయ్యకుండా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న రూల్స్ ను ఆంధ్ర సర్కారు బురదల దొక్కుతుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం నిధులిచ్చి సాయం చేసుడు చూస్తుంటే చాలా దుర్మార్గం అనిపిస్తుంది. ఇది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తీవ్ర అన్యాయం. 2 కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం ఫాయిదా అనుకుంటా హరీష్ సారు దుమ్మెత్తి పోసిండు. కేంద్రాన్ని నిలదీయరు, ఏపీ తోటి పోరాటం చెయ్యరు. సర్కారు చేతగానితనంతో తెలంగాణ నోట్ల మన్ను పడుతున్నది. ఇప్పటికన్నా నిలదీస్తారా లేదా అనుకుంటా తల్వాలేసిండు. అయినా తంతెలేవనోడు గోగుతలేస్తాడా అన్నట్టు కండ్ల ముంగట ప్రాజెక్టులు కడుతుంటే సప్పుడు చేయకున్నోళ్ళు గిట్ల సొట్లు పెడితే కదులుతారా? అట్లుంటది మరి కాంగ్రెస్ ఏలువాడి అంటే అని కామెంట్లు చేసుకోబట్టిండట ఈ సంగతెరికైన నెటిజన్లు.